హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బబితా కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి దసరా నవరాత్రులలో 6వ రోజు తయారు చేసుకునే ప్రసాదం రెసిపీని అయితే చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ రవ్వ కేసరి అనేది చల్లారిన తర్వాత కూడా చాలా టేస్టీగా ఉండాలో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా అంటే చాలా ఈజీ అండి. అందుకోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెని ఉంచి అందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి. నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత అందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పును వేసుకోండి. మంటను లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మీరు జీడిపప్పుల్ని వేయించుకోండి. ఇవి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా ఎండు ద్రాక్షను కూడా 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా వేసుకొని వీటిని వేయించుకోండి. ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకోవచ్చు. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా కలుపుతూనే వేయించుకోవాలి. ఇలా కలుపుతూ వేయించుకున్న తర్వాత ఇలా గోల్డెన్ కలర్లోకి టర్న్ అయిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ని పక్కకు తీసుకోండి. ఇదే నేతిలోకి 1 కప్పు దాకా రవ్వను వేసుకోండి. నేను ఇక్కడ గోధుమ రవ్వను అయితే తీసుకున్నానండి. ఉప్మా చేసుకునే రవ్వలో లావు రవ్వ ఉంటుంది కదా, ఆ రవ్వని తీసుకున్నాను. 1 కప్పు దాకా వేసుకొని మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోండి. మీరు ఈ రవ్వ ప్లేస్లో కావాలనుకుంటే బొంబాయి రవ్వని కూడా యాడ్ చేసుకోవచ్చండి. చిన్న రవ్వ, ఆ రవ్వతో అయినా సరే తయారు చేసుకోవచ్చు. కాకపోతే రవ్వ కేసరి అనేది ఇలా గోధుమ రవ్వతో కనుక తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఈ లావు రవ్వతో కనుక తయారు చేసుకుంటే మనకు నెయ్యి కూడా ఎక్కువగా పట్టదండి. చేతికి కూడా తినేటప్పుడు అతుక్కోకుండా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా గోధుమ రవ్వతో కనుక తయారు చేసుకుంటే. ఇలా 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఇలా గోధుమ రవ్వను వేయించుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వను కొలుచుకున్నారో అదే కప్పుతోనే 3 లేదా 4 కప్పుల దాకా అయితే నీళ్ళను వేసుకోండి. నేను ఇక్కడ 4 కప్పుల దాకా అయితే నీళ్ళను వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే కాస్త పొడి పొడిగా రావాలి అనుకుంటే కనుక మీరు 3 కప్పుల దాకా నీళ్ళను వేసుకొని ఒకసారి బాగా కలిపేయండి. ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లో ఉంచుకొని 1 లేదా 2 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించండి. ఇలా 2 నిమిషాల పాటు ఉడికితే ఆ తర్వాత మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా చిక్కగా అవుతుందండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత మంటను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మరొక నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే ఇలా ఉడికించుకోండి. ఇలా 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పంచదారను వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే రవ్వను కొలుచుకున్నారో అదే కప్పుతోనే 1 కప్పు దాకా పంచదారను వేసుకోండి. ఇలా 1 కప్పు రవ్వకు 1 కప్పు పంచదార అయితే కరెక్ట్ స్వీట్నెస్ అనేది సరిపోతుందండి. మీరు కాస్త ఎక్కువగా తీసుకునే వాళ్ళైతే మరొక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మీరు బెల్లంతో అయినా సరే తయారు చేసుకోవచ్చండి. పంచదార ప్లేస్లో అదే కప్పుతోనే 1 కప్పు దాకా బెల్లం తురుమును కనుక వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఈ పంచదార మొత్తం కూడా కాస్త మెల్ట్ అయ్యేంత వరకు కూడా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు కలుపుతూ ఉడికించుకుంటే చూడండి కన్సిస్టెన్సీ అనేది కాస్త లిక్విడ్లా అయిపోతుంది కదా, పంచదార మొత్తం కరిగి. ఇప్పుడు మరొకసారి మంటను లో ఫ్లేమ్లో ఉంచేసుకొని బాగా ఉడికించుకోవాలండి దగ్గర పడేంత వరకు కూడా. ఆ తర్వాత 1 టీ స్పూన్ దాకా ఇలాచీ పొడిని వేసుకొని కలపండి. ఇలా కలుపుకుంటే మనకు రవ్వ కేసరి అనేది రెడీ అయిపోతుందండి. ఇది లావు రవ్వతో మనం తయారు చేసుకున్నాం కాబట్టి చల్లారిన తర్వాత కాస్త బిగుసుకుంటుందండి, దగ్గర పడిపోతుంది. అందుకోసమే ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇందాక మనము వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా డ్రై ఫ్రూట్స్ని కలుపుకున్న తర్వాత ఫైనల్గా ఇందులోకి 1 లేదా 2 టీ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి. ఈ నెయ్యి మొత్తం కూడా బాగా కలిసేటట్టు ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే చల్లారిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇంకాస్త చిక్కుగా అవుతుందండి. అందుకోసం ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన రవ్వ కేసరి రెడీ అండి. తప్పకుండా మీరు కూడా ఈ దేవి నవరాత్రులలో 6వ రోజు తయారు చేసుకొని ఈ ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించండి. అలాగే మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.